హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా వంట వచ్చేసి రైస్ చేశానండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సాంబార్ అనమాట. పక్కన వచ్చేసి రాగి సంకట్ చేశానండి, అంటే రాగి ముద్దలు చేశానమాట. అంటే ఇంకా మొత్తం రైస్ అయిన తర్వాత ముద్దలుగా చేసి పెడతాం అనమాట. చాలా బాగుంటుందండి కాంబినేషన్ సాంబార్కి. ఇక్కడ వచ్చేసి ఇంకా చిప్స్ కూడా అడుగుతారులే పిల్లలదని అని చెప్పి చిప్స్ కూడా ఏంటంటే వేయించి పెట్టాను. రెండు రకాల చిప్స్, ఒకటి కొంచెం పెద్ద సైజు, చిన్న సైజు రెండు అనమాట. ఇక్కడ వచ్చేసి కర్డ్. రాగి సంకట్లోకి వచ్చేసి చికెన్ పులుసు కానీ లేకపోతే మటన్ పులుసు కానీ సాంబార్ కానీ చాలా బాగుంటుందండి. ఇక్కడ ఏంటంటే ఇంకా క్యాబేజీ పచ్చడి కూడా చేశానని చెప్పాను కదా, లాంగ్ వీడియో పెట్టాను, ఇంకా అది కూడా ఉంది. ఇంకా ఈరోజు నేను చేసిన వంట వచ్చేసి రైస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సాంబారు, రాగి ముద్దలు, చిప్స్, క్యాబేజీ పచ్చడి, కర్డ్ అండి. ఇక్కడ మీకు చూపిస్తాను రాగి సంకట్లో కూడా సాంబారు ఎలా తినేది. చాలా మంచిదండి హెల్త్కి వచ్చేసి ఇది మాత్రం. చాలామంది తెలిసిన వాళ్ళు ఏంటంటే పెద్దవాళ్ళు కూడా ఇదే ఇష్టపడుతున్నారనమాట. వెనకటి కాలంలో ఫుడ్డే ఇష్టపడుతున్నారు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. రాగి సంకట్లోకి సాంబారు వేస్తుంటే చాలా బాగుందండి, అసలు చాలా టేస్టీగా ఉంది. తిన్నాం కూడా మేము. పిల్లలు కూడా ఇష్టంగానే తింటారండి ఏది చేసినా. అసలు ఇంకా హెల్తీ ఫుడ్ కూడా అలవాటు చేస్తున్నాను పిల్లలకు కూడా. ఇంకా మా బాబే కలుపుతున్నాడు అనమాట. చూడండి చాలా చాలా బాగుంది. ఇంతకుముందు కూడా చేశాను, ఇంకా తిన్నారు, ఇష్టంగా తిన్నారని చెప్పి మళ్ళీ చేశానండి. మంచిది కూడా హెల్త్కి అని చెప్పి. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.